తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణకు ఎంతోమంది త్యాగాల ఫలితంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఏకమై పోరాటం చేసిన నేపథ్యంలో సోనియా గాంధీ మంచి మనసుతో రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతూ ఉందని, బడుగు బలహీన వర్గాలు, నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతిలా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము జరుపుకుంటున్నామంటే అది కేవలము ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన, గాంధీ కుటుంబానికి చెందిన ఒక సోనియా గాంధీ గారి పుణ్యమే అని ఈ రోజున నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల నుంచి మనము తెలంగాణ తల్లి విగ్రహాలనే చూస్తూ ఉన్నాము. కానీ ఈ రోజున నిజమైన తెలంగాణ తల్లి ఎవరంటే ఆమె కేవలం సోనియా గాంధీ అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే ఈ యొక్క తెలంగాణలో తెలంగాణ వాసులు అట్టడుగుగా ఉండి వేరే రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణను దోచుకుంటుంటే ఆ రోజున ఎంతో మంది బలిదానాలు చేసిర్రు. ఆ బలిదానాలను చూసి మన యొక్క సోనియా గాంధీ గారు చెల్లించి ఈ యొక్క రాష్ట్రాన్ని ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఇచ్చినాక కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ వ్యక్తి రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అనేక సూచనలు చేస్తూ ఈ తెలంగాణ అభివృద్ధికి ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలకు ఏమేం చేయాలనో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ యొక్క తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ పథకాలు 200 యూనిట్ విద్యుత్ కానీ, ఉచిత రేషన్ బియ్యం, సన్న బియ్యం కానీ, అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదే విధంగా రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసము, ఈ విధంగా ఎవరెవరికి ఏ వర్గాలకి ఏం అవసరమో అవన్నిటిని కూడా తీర్చిదిద్దాలని మన యొక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆదేశాలను పాటిస్తున్న మన యొక్క ముఖ్యమంత్రి గారు మరొక 10 సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ
శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. జై కాంగ్రెస్. ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రము. ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. 1200 మంది మనకి తెలిసి, కానీ ఇప్పుడు కాకుండా ఒకప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకులు ఎంతో మంది బలై ఉన్నారు. మరి ఎన్నో ఏళ్ల కళని సాకారం చేసినటువంటి గౌరవ సోనియా గాంధీ గారు మరి ఈ ప్రకటన చేయడం అనేది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం అనేది నిజంగా దేశం గర్వించదగ్గ విషయము. ఒక రాష్ట్రాన్ని విభజిస్తే ఎట్లాగో ఓడిపోతామని తెలిసి కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి తను ఎంతో కృషి చేసి, మరి మన ఎంపీలు కూడా ఎంతో మంది కొట్లాడి పార్లమెంట్ లో ఈ తెలంగాణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కృషి చేసినటువంటి నాయకులకి, ముఖ్యంగా నాయకులకే కాక ఉద్యోగస్తులు రాస్తారోకాలు చేసినారు, రోడ్ షోలు చేసినారు, ఎంతో మంది నిరసనలు తెలియజేసినారు, జర్నలిస్టులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రం, మన హక్కు, మన ప్రాంతం అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ ఉద్యమంలో, తెలంగాణ తొలి ఉద్యమం కాకుండా మలి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ రోజు స్వరాష్ట్ర సాధనకి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మరి ఈ వేల ఉద్యోగాలు మనోళ్ళు సాధించుకున్నారంటే బికాస్ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఇతరత్ర డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు సాధించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మన రాష్ట్రం, మన హక్కు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి నిధులు తీసుకురావడంలో కూడా మన మంత్రివర్గం కూడా చేసినటువంటి ప్రయత్నాలకి మన సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 11 ఏళ్ళు పూర్తి చేసుకొని 12వ ఏట అడుగు పెడితే తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి నిలయాన్ని వచ్చిన మన మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఉండేటి ప్రభాకర్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, మనోహర్, అదే శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కాంగ్రెస్.